నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. కేంద్ర బడ్జెట్లో మోదీ ప్రభుత్వం తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపించింది. రాష్ట్రానికి భారీ స్థాయిలో నిధులు వస్తాయని ఆశించిన రేవంత్ రెడ్డి సర్కారుకు నిరాశే మిగిలింది. గ్రాంట్లు, విభజన హామీలు, విన్నపాలన్నింటినీ ఈ బడ్జెట్లో కేంద్రం మరోసారి పక్కన పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలకు కేంద్ర బడ్జెట్లో నిధులు దక్కలేదు. పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి వినతి పత్రం ఇచ్చినప్పటికీ బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించింది. కేటాయింపులపై రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రానికి విడిగా వరాలను పంపింది. అయినా ప్రధాన ప్రాజెక్టులకు నిధులేవి పెద్దగా రాలేదు. గత 3 ఏళ్లుగా కేంద్రం నుంచి గ్రాంట్ల పద్దు కింద పూర్తి స్థాయిలో నిధులు రావడం లేదు. నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇటీవల ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర పథకాల ద్వారా అన్ని రాష్ట్రాలకు జనాభా నిష్పత్తిలో నిధులు కేటాయించాలని కోరారు. ఇక దాదాపు 10 ఏళ్లుగా విభజన హామీల అమలు కోసం ఎదురు చూస్తున్న తెలంగాణకు ఈసారి కేంద్ర బడ్జెట్లోనూ నిరాశ మిగిలింది. భారీగా యువతకు అవకాశాలు ఉండే కాజీపేట రైల్వే కోచ్ల కర్మాగారం, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి పెద్ద ప్రాజెక్టులను విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లోని 10వ అంశంగా చేర్చారు. వాటికి కేంద్రం కరుణిస్తుందని ఆది నుంచి యువత ఎదురు చూస్తుంది. కానీ ఈసారి మంజూరు కాలేదు. కోచ్ల కర్మాగారానికి అవసరమైన భూమి అందుబాటులో ఉంది. కాజీపేటలో రైల్వే జంక్షన్ ఉంది. ఇలా ఎన్నో సానుకూలతలున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఆచరణ సాధ్యం కాదని కేంద్రం ఆది నుంచి వాదిస్తుంది. మరోవైపు ఈ మధ్య కాలంలోనే కోచ్ల కర్మాగారాన్ని గుజరాత్ లో ఏర్పాటు చేసింది. ఇక విశాఖ ఉక్కు కర్మాగారంతో పోల్చితే తక్కువ దూరంలో బొగ్గు గనులు ఉండి అనుకూలంగా ఉండే బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం మంజూరు చేయడం లేదు. ఏజెన్సీ పరిసర ప్రాంతంలో కర్మాగారం ఏర్పాటు చేయడం ద్వారా 6 జిల్లాలకు లబ్ధి చేకూరేది. బయ్యారానికి దగ్గరలో ఉన్న ఛత్తీస్గఢ్లోని గనులను కేంద్రం గుజరాత్లోని ఉక్కు కర్మాగారాన్ని కేటాయించింది. తాజాగా కిషన్ రెడ్డి గనుల శాఖ మంత్రి కావడంతో ఈసారి బడ్జెట్లో దాని మంజూరుకు ఆటంకాలు తొలగిపోతాయని అందరూ అనుకున్నారు. కానీ ఆ కల సాకారం కాలేదు. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం చివరికి లోక్సభ ఎన్నికలకు ముందు గత డిసెంబర్లో దానికి సంబంధించిన బిల్లును ఆమోదించింది. విశ్వవిద్యాలయం స్థాపించడానికి 900 కోట్లు మంజూరు కావాల్సి ఉండగా నిధులు కేటాయింపులు జరగలేదు. ఇక విభజన చట్టంలో తెలంగాణకు ఒక సాగునీటి ప్రాజెక్టు, జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కులు ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర పెద్దలను కలిశారు. ఇక విభజన చట్టం ప్రకారం హైదరాబాద్, వరంగల్, హైదరాబాద్, నాగపూర్ పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేసి నిధులు ఇవ్వాలంటూ గత 10 సంవత్సరాలుగా రాష్ట్రం కోరుతుంది. ఈసారి కూడా వాటిని పట్టించుకోలేదు. బెంగళూరు కారిడార్లు హైదరాబాద్ను జత చేస్తామని ప్రకటించింది. దీనివల్ల ప్రయోజనాలు తక్కువే అని చెప్పాలి. ఇక వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు రావాలి. 10 ఏళ్లుగా అవి విడుదల కాలేదు. ఇక 2019-20 నుండి 2023-24 సంవత్సరాల మధ్య రావాల్సిన గ్రాంట్లు 1800 కోట్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అలాగే తెలంగాణలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని విభజన చట్టంలో చెప్పారు. కొత్త పరిశ్రమలకు 5 ఏళ్ల తర్వాత యంత్రాంగాల కొనుగోలుపై పన్ను మినహాయింపులు వర్తిస్తాయని విభజనలో పేర్కొన్నారు. దీని రాష్ట్రానికి 10,000 కోట్లకు పైగా నిధులు రావాలి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిధులు విడుదల కాలేదు. ఇక తెలంగాణకు ఉద్యాన విశ్వవిద్యాలయంపై కేంద్ర హామీ ఇచ్చింది. కానీ అందుకు చొరవ చూపలేదు. 2014 డిసెంబర్ 22న రాష్ట్ర ప్రభుత్వమే కొండా లక్ష్మణ్ బాపూజీ పేరట తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. దీనికి కేంద్రం నిధులు ఇవ్వలేదు. అలాగే విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలి. రామగుండంలో ఎన్టీపీసీ 1,600 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం మాత్రమే జరిగింది. మిగిలిన 2,400 మెగావాట్లవి ఇంకా ఏర్పాటు చేయలేదు. విభజన చట్టం ప్రకారం జిల్లాకు 1 చొప్పున నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి. కానీ ఏర్పాటు కాలేదు. ఐఐఎం, ఐఐటీహెచ్ వంటి ఉన్నత విద్యా సంస్థలను మంజూరు చేయాలని రాష్ట్రం కోరినా కేంద్రం ఆసక్తి చూపలేదు. ఇలా మరెన్నో విభజన హామీలకు కేంద్ర బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వలేదు.